ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రేజల. ఈ దినము దేవుడి వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అంటున్నాడు. ఎవరు సోమరివారు? సోమరివాడు గాఢ నిద్రలోకి జారుకుంటాడు. సోమరివాడికి పని చేయడు. సోమరివాడు పండుకొని కలలు కంటాడు. సోమరివాడు వేటాడతాడు కానీ దొరకదు. ఎందుకంటే వాడు నిద్రలో ఉంటాడు. వేట సమయం అయిపోయిన తర్వాత వాడు మెల్లిగా వెళ్ళేసరికి ఏది దొరకదు. ఆశపడతాడు కానీ సోమరికి తృప్తి దొరకదు. కాబట్టి సోమరితనము విడిచి జ్ఞానము కలిగి ఉండు అంటున్నాడు. జ్ఞానం ఎలా వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. దేవుడు జ్ఞానము కలిగి బ్రతకమంటున్నాడు. చీమల దగ్గరికి వెళ్ళమంటున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే 8వ వచనం మనం పూర్తిగా చూసుకుందాం. 7వ వచనం నుంచి, వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకొనును. హల్లెలూయా. ఎవరట? చీమలు. ఎలా? వాటికి పై విచారణకర్త లేదు, న్యాయాధిపతి లేడు, ఎవ్వరు లేకపోయినను అధిపతి కూడా లేదు చీమలకు. ఎవరైనా అధిపతి ఉన్నారా? చీమలను ఎవరైనా పరిపాలిస్తారా? చీమలను ఎవ్వరు పరిపాలించరు. చక్కటి మార్గంలో వెళ్ళు అని ఎవ్వరు వారికి జ్ఞానం చెప్పారు. ఎవ్వరు వాటికి జ్ఞానం చెప్పరు. నడిపించేవారు కూడా లేరు. అయినను సరే జ్ఞానము కలిగి ఎలా ప్రవర్తిస్తుంది అనంటే, విచారణకర్త లేకపోయినను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకున్నాను. హాలిలో ఎప్పుడంటే ఎండాకాలంలో చీమలు చాలా ఉంటాయి. అవి ఉంటే ఉంటుంది. ఆ ఏ పన్నుతో తీసుకుపోతుందో, ఏ భుజాన వేసుకుపోతుందో చీమ, ఏ తలపైన మోసుకుపోతుందో తెలియదు. మన ఆహార పదార్థాలన్నిటిలో చీమలు పడతాయి. ప్రతి చీమ, ఆ చీమలు ఏ విధంగా, ఇంకా ఎర్ర చీమలు చూసినట్లయితే చాలా జాగ్రత్తగా వెళ్తాయి. అవి అయితే అవి ఎలా మోసుకపోతాయో తెలియదు, కానీ అవి ఏం సమకూర్చుకుంటున్నాయట? వేసవి కాలం అంది. ఎందుకు? జ్ఞానము కలిగి. ఈ వర్షాకాలంలో చీమలు ఎక్కడన్నా బహుగా కనిపిస్తాయి మనకు. వాటికి ఆహారం కూడా సరిగా చలికాలంలో, వర్షాకాలంలో ఎక్కడ దొరుకుతాయి వాటికి? అవి వేసవి కాలంలోనే సమకూర్చుకుంటాయి జ్ఞానము కలిగి. ఆ వేసవి కాలంలోనే మనం ప్రతి విషయంలో, చివరికి మనం వండుకునే రైసులో కూడా చీమలు ఎలా ఉంటాయి? ఎక్కడ పెట్టినా చీమలే. ఇక్కడ అంటాడు ఏమని? అవి వేసవి కాలం మందు ఆహారం సిద్ధపరచుకొను, కోతకాలం మందు ధాన్యమును కూర్చుకొను. హల్లెలూయా. కోతకాలం వస్తుంది శీతాకాలంలో, చలికాలం. అప్పుడు కూడా అవి ధాన్యంను కూర్చుకుంటూనే ఉంటాయి. చలికాలం చీమలు కూడా చాలా ఎక్కువ కనిపెడతాయి మనకు. అవి కూర్చుకుంటాయి. అందుకనే సోమరి ఇక్కడ అంటాడు, సోమరి ఎందాక నీవు పండుకొందువు, ఎప్పుడు నిద్ర లేచేదవు. హల్లెలూయా. ఎప్పటి వరకు పండుకో. ఇప్పుడు మనం గమనిద్దాం. మనము పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు అప్పటి వరకు పండుకుంటున్నాము అంటే మనం ఎవరము? మనము సోమరి వారము. సోమరి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది సామెత గ్రంథంలో అనంటే, ఉతక మీద తలుపు తిరుగునట్లు సోమరి ఆ విధంగా తిరుగుతుంది. సోమరి విషయంలో ఇంకా చూసుకున్నట్లయితే సోమరి మార్గం అట ముళ్ళ కంచె. సామెతలు 15:19 అంటాడు. ఏ మార్గం అట? అదే జ్ఞానం కలిగిన వాడి నీతి మార్గం రాజ్య మార్గము అని, యథార్థవంతుల మార్గము రాజ్య మార్గము అని సామెత గ్రంథంలోనే వాక్యం సెలవిస్తుంది. సోమరితనం ఎక్కడికి వెళ్తారు? గాఢ నిద్ర కలగజేస్తుందట. ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్న వారి పేరేం పెడదాం మనం? వారికి నామకరణం ఏం చేద్దాం? గాఢ నిద్రలో ఉన్న వారి పేరు సోమరివారు అని. సోమరితనంలో ఉన్నవారు గాఢ నిద్రలో ఉంటారు అన్నట్లు. అని ఏమంటాడు? నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచేదవు. నువ్వు ఎప్పుడు లేస్తావు? నువ్వు లేవవు. అందరు పనిపోతారు. అందరు పనిపోయి మధ్యాహ్నం వరకు వారి కూలిని సంపాదించుకున్నందుకు కష్టపడు ఉదయకాలం నుంచి వారు మధ్యాహ్నం వరకు పని చేసుకున్న తర్వాత నీవు అప్పుడు పడక నుంచి లేస్తావు. లేచేసరికి నీవు సోమరివి. నీకేం లభిస్తుంది? నీ దగ్గర ఏముందని? ఉతక మీద తిరుగుతున్న తలుపు వల్ల నువ్వు తిరుగుతున్నావు. నీ మార్గమే ఒక ముళ్ళ కంచె. నీకు ఒక మార్గం లేదు, నీకు ఒక జ్ఞానం లేదు. నువ్వు నిద్ర లేవవు, నువ్వు త్వరగా ఇట్లా చురుగ్గా ఉండవు. నీ పరిస్థితి అంతా గందరగోళంగా ఉంటే నీ ఆహార పరిస్థితి ఏంది? నీ కుటుంబ వ్యవస్థ ఏంది? నీ కుటుంబ పరిస్థితి ఏంది? నీ దుష్టుల సంఘానికి నాయకుడవా? అక్కడి నుంచి డబ్బు వస్తుంది అనుకుంటున్నావా? అది ఎంతకాలం నిలుస్తుంది అనుకుంటున్నావు? దయచేసి ఇక్కడ వాక్యం చూద్దాం. ఇంకొంచెము నిద్రించదనని, కొంచెము కునికదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిగాడు వచ్చినట్లు దరిద్రము నీ యుద్ధకు వచ్చును అంటున్నాడు. ఎట్లనట? లేపుతాడు దేవుడు ప్రతి వ్యక్తిని చురుగ్గా తయారు చేశాడు, చురుగ్గా ఉంచాడు, లేపుతాడు. జ్ఞానం ఇచ్చి దేవుడు జ్ఞానం ఇచ్చి లేపితే ఇంకా కొంచెం ముడుసకుండా వండేసరికి 6 కాస్త 7, 7 కాస్త 9, 9 కాస్త 12 అవుతుంది. 12 సాయంత్రం అయితే ఒక్క పూట
ఉన్నది తింటావు, లేని తింటావు, బయట తిరుగుతావు. బయట తిరిగేసరికి నీకెవడో ఒక్కడు కొంచెం ఆ పూటకి వెళ్తుంది, మళ్ళీ ఇంటికి వస్తావు. మళ్ళీ పరిస్థితి ఏంటి అంటే నీ చుట్టూ ఏమున్నది? పేదరికం, దరిద్రం ఉంది. ఆ పూట గడుస్తుందన్న నువ్వు ఆలోచిస్తున్నావేమో. దాని పేరు పేదరికం, దాని పేరు దరిద్రం. ఇక్కడ అంటారు ఏమని? అందుచేత దోపిడి గడవచ్చినట్టు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చినట్ల. ఎవరు రమ్మనాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం చేస్తే వస్తుంది? లేమి దరిద్రం అనేది సోమరితనము. పని చేయకుండా, కష్టం చేయకుండా, నిద్రలో ఉండి ఏది ఆలోచించకుండా, దేవుడి మాట వినకుండా ఉన్నవారే అట్టిగా ఉంటారు అని దేవుడి వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అదే మనము చూసినట్లయితే ఇక్కడ దేవుడి వాక్యం అదే 9వ అధ్యాయము సామెతల గ్రంథము 6వ వచనంలో, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలగజేయి మార్గంలో చక్కగా నడువుడి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇక జ్ఞానం లేకుండా ఉండకు. నువ్వు దరిద్రంలో ఉంటున్నావు, నువ్వు పేదరికంలో ఉంటున్నావు కాబట్టి జ్ఞానం లేకుండా ఉండకు. ఇక జ్ఞానము లేని వారై ఉండకుడి, మీరు తెలివి కలగజేయు మార్గంలో నడు. తెలివి కలగజేసేది ఏది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే తెలివికి మూలము, జ్ఞానమునకు మూలమని దేవుడి వాక్యము సెలవిస్తుంది. అదే సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ 30వ అధ్యాయము 25వ వచనంలో చూద్దాం. మనం ఒక మాట చూద్దాం. సామెత గ్రంథము 30వ అధ్యాయము 25వ వచనం, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవి కాలంలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును అని వాక్యం సెలవిస్తుంది. ఎలానట? అవి బలము లేవు. కొంచెం మనం ఇలా కొంచెం మన గోరు జరిగిన చిన్న ఇట్లా మెత్తగా మరి ఏది కొంచెం జరిగినా అవి మరణిస్తాయి, బలము లేని జీవులు అయినను సరే. అవి ఎలా బలమును పొందుకొని వేసవి కాలము కొరకు, మనం ఆ కాలంలో పంట ఉండదు, కోత ఉండదు, ఆ కాలం తినడానికి ఉండదు, ధాన్య ద్రాక్ష రసాలు అప్పుడు ఏమీ దొరకవు, అంత కరువులో ఉంటాం కాబట్టి ఆ కాలము ఎండాకాలంలో దాని కొరకు అవి ముందే సమకూర్చుకున్నట్లు ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. అదే సామెత గ్రంథం చూద్దాం. మళ్ళా 13వ అధ్యాయము 4వ వచనంను చూసుకుందాం. సోమరి ఆశపడను గాని వాని ప్రాణముకేమియూ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. ఎందుకు? సోమరితనంలో ఉన్నాం కాబట్టి, గాఢ నిద్రలో ఉన్నాం. మనం కూర్చున్న స్థలంలోనే కూర్చున్నాం. మనం ఏ పని లేదు, పాట లేదు మనకు. మనం ఏమి కావాలంటున్నాం? ఆకాశానికి మెడలు కడుతున్నాం, తంతెలు కడుతున్నాం. ఎందుకు? మనం అందరికంటే ఎదగాల, ఏదో వస్తుంది, ఏదో దొరుకుతుంది నాకు, దానివల్ల నేను తప్పకుండా అందరికంటే కష్టపడుతున్న వారందరికంటే నేను గొప్పగా దీవించబడతాను. ఏమన్నంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, నరుల కష్టం ఆశీర్వాదం ఎదగని యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందని అని మోగుతాం. కానీ అది సత్యమైనది కాదు. ఎందుకంటే కష్టపడు, నీవు కష్టపడితే దేవుడు దీవిస్తాడు. దేవుడు ఎప్పుడు కష్టపడే వాడితో కష్టపడి నడిచేవాడితో నడిచిండు. దేవుడు పని చేసేవాడితో పని చేసిండు. కానీ కూర్చుండే వాడి దగ్గరికి దేవుడు ఎప్పుడు ఎక్కడ వెళ్ళినట్లు మనం లేము. కూర్చుండే వాడితో దేవుడు కూర్చోలేడు. జాగ్రత్తగా గమనించాలి. మనము కష్టపడితే, మనం అడిగేస్తే దేవుడు దాన్ని దీవిస్తాడు. మన కష్టాన్ని మనం మొట్టమొదట కష్టపడడం నేర్చుకోవాలి, పని చేయడం నేర్చుకోవాలి, సోమరితనం మనము తొలగించుకోవాలి. ఇక్కడ అంటాడు ఏమని? సోమరి ఆశపడు కానీ మన ప్రాణంలోకి ఏమి దొరకదు. ఇగస్తుంది అగస్తుంది ఎక్కడి నుంచి రాదు. రావడానికి ఎవరిది? మనం ఏమైనా దాచబెట్టాము ఎవరి దగ్గరన్నా? ఎక్కడ మనం ఉంచలేము కదా. మనమే కష్టం చేసుకొని సంపాదించాలి. ఏమొస్తుంది మనకు? ఏమీ రాదు. కాబట్టి ఇక్కడ అదే విధంగా చూసినట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం, అదే సామెతల గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనంలో చూసుకుందాం మనం. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. హల్లెలూయా. ఏందట? వేసవి కాలమున. అప్పుడు మనం అన్ని గానగళ్ళల్లో దాచుకుంటాం. సంవత్సరం పంటంతా వడ్లు, బియ్యము, కారం పొడి, పసుపు, పప్పులు, ప్రతీది అన్నీ పండించుకొని అన్నీ సమకూర్చుకుంటాం, పెట్టుకుంటాం. ఈ వర్షాకాలంలో వాటిని మనము మన నిత్యావసర సరుకులుగా మనం ఉపయోగించుకుంటాం. ఇంకా టమాటాలు ఎక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి వర్షాకాలంలో, వర్షది మనం ఎండాకాలంలో ఎక్కడన్నా మనకు కొంచెం ఏదన్నా అగ్వ దొరికింది అని అంటే 1 కిలో కాదు 4 కిలోలు తీసుకొచ్చి కోసేసి అన్ని ఎండబెట్టుకుంటాం. ప్రతి కూరగాయను ఈ రోజులల్లో ఆనాటి దినాలు వచ్చి ప్రతిదీ అరుగు చేస్తున్నాం మనం. మామిడి అరుగు, కాకరకాయ అరుగు, టమాటా అరుగు, పుంటి కూర అరుగు, ప్రతిదీ
అరువు లెక్క చేసుకొని మనము ఎప్పటి వరకు వర్షాలు ఇప్పుడు పడుతున్నాయి చూడు, అవి రేట్లు చాలా ఉన్నాయి కూరగాయలు అని ఇప్పుడు వాటిని ఉపయోగించుకుంటున్నాం. ఎందుకు? జ్ఞానము కలిగా. ఇచ్చిన జ్ఞానం ఎవరు? దేవుడు. అంటే సోమరితనంలో లేమన్నట్లు. అందుకని అంటాడు ఒక మాట దేవుడు, సుబుద్ధిగా బగల భార్య దేవుని యొక్క దానం, ఆయన భర్త కష్టానికి ఆమె వెలితి కలగనివ్వదు అని అంటారు దేవుడు వాక్యం. కానీ ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్దాం. ఏమని? కోతకాలం అందు నిద్రిస్తాడు చూడు, కోతకాలంలో అందరూ కూర్చుకునంగా ఆ అస్తరిపై నిద్రిస్తాడు చూడు, బుద్ధి లేనివాడు. బుద్ధి లేనివాడికి ఎక్కడి నుంచి ఏమీ దొరకదు. అదే 10వ అధ్యాయం 26వ వచనంలో చూసుకుందాం ఒకసారి. సుడిగాలి, దయచేసి వారి సోమరితనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడట. ఏనట? సోమరి వారికి మన పని చెప్తారు చూడు, పని చేసుకొని బతుకు బిడ్డ, ఈ కష్టం చేసుకుంటే నీ కుటుంబం పోషించగలుగుతుంది, నీ భార్య బిడ్డలు బాగుంటారు, నీ జీవితం చక్కగా ఉంటుంది అని అంటే వాడి పండ్లకు ఎట్లుంటుందట? పులుసు. పులుసు తిన్నప్పుడు ఎట్లా కూరలు పోతాయి మన పండ్లు? చింతకాయ తింటాం మనం, చింతకాయ తిన్నప్పుడు దేవుడు అంటాం మనం. ఆ సోమరి వాడికి బుద్ధి చెప్పి పని చేసుకోమని వాడికి పని చెప్తేనంట, వాడు పని చేసుకోవాలంటే వాడికి ఆ రీతిగా పండ్లు కూరలు పోతాయంట. అని వాడు కండ్లకట్ట పొగనట, మబ్బులు కమ్మిపోతాయి. అబ్బా నన్ను ఇట్లా పని చేయమంటుండ్రు అని. అంటే వాడు దేనికి అలవాటు పడ్డాడు? నిద్రకు, సోమరితనానికి అలవాటు పడ్డాడు. అది పుట్టుకతో వచ్చిన బుద్ధి, అది ఎలా పోతుంది? పోలేదు కదా. అదేవిధంగా దేవుడి వాక్యమును చూసుకుందాం మనం. ఇంకా దేవుడి వాక్యమును చూసుకుందాం. ఇంకా అదే సామెతల గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనం చూసుకుందాం. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుడి, నీవు మేలుకొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. హల్లెలూయా. ఏలనట? లేమికి భయపడి. దరిద్రము ఇప్పటిదాకా మనం చదువుకున్నాం కదా, ఆ దరిద్రం ఏ రీతిగా మన దగ్గరకు వస్తుందో దాన్ని చూసి మనము నిద్రయందు ఆసక్తి విడవాలి, భయమును విడవాలి. భయమును విడిచి మనం బ్రతికినట్లయితే ఎలానట? నీవు మేలుకొని యుండిన ఎడల ఆహారము తిని తృప్తి పొద్దు. మేలుకుంటే ఏం చేస్తావు? నువ్వు పొద్దున అందరితో కలిసి, అందరు లేచినప్పుడు లేచి పనులు చేసుకుంటే అందరు ఎలా పరుగులు ఎడుతుండ్రో కుటుంబ పోషణ కొరకు, పనుల కొరకు, నీవు వారిని చూసి నీకు కూడా ఆసక్తి కలుగుతుంది. వారిని చూసి నీకు కూడా పరిగెత్తాలి, నా కుటుంబం పోషించుకోవాలని ఆశ కలుగుతుంది. అప్పుడు నువ్వు పరిగెత్తుతావు, నువ్వు పని చేస్తావు, నువ్వు తెలివిగలవాడిగా ఉంటావు. ఆ ఒక్క పని నువ్వు మొదలు పెడితే దేవుడును నమ్మకం ఉంచి ఆ ఒక్క పని నీవు మొదలు పెడితే దేవుడు 4 రకాల అదే పనిలో నీకు ఆలోచన ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఎందుకంటే నువ్వు కష్టం చేసి బ్రతకాలనుకుంటున్నావు కాబట్టి. అప్పుడు ఎలా జరుగుతుంది? నీవు ఆహారం తిని తృప్తిగా ఉండేదవు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అదే 19 సామెతల గ్రంథం 17-15లో మాట్లాడతాడు ఇక్కడ. ఏమని? సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తుండి పండును, పస్తుండి పడి ఉండును. ఎడనట? సోమరితనము గాఢ నిద్రలు పడివేయును, సోమరివాడు పస్తుండి పడి ఉండును. ఎలా? ఉపవాసమే. ఈ రోజు పెడతాడు, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు రేపు పెడతారు, ఎల్లుండి పెడతారు ఫ్రెండ్స్, 3వ రోజు పెట్టాడు వాడు, పెట్టరు కదా. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు గాఢ నిద్రలో ఉంటున్నావు కాబట్టి నువ్వు పస్తుండడమే, నీ ఉపవాస జీవితమే నీ జీవితం అంతా అని దేవుడు వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనంలో చూసుకుందాం. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. హల్లెలూయా. ఏనంట? చురుకుగా ఉంట గొప్ప భాగ్యము. ఉరి వచ్చుట చూసి, భయంకరమైన బాధచ్చుట చూసి, శ్రమచుట చూసి ఎబ్రి స్త్రీలు, మంత్రస్థానులు, అదే రీతిగా మోసే తల్లి గారు ఎంత చురుగ్గా ఆలోచించారు వాళ్ళు. అందుకే చురుకుదనం అనేది దేవుడిచ్చు భాగ్యము. దాన్ని పొందుకున్నట కొరకు దేవుడే మనకు జ్ఞానం ఇస్తాడు. ఎప్పుడు ఆయన భయభక్తులు నిలిపినప్పుడు, మనం కష్టపడి పని చేయాలని ఆసక్తి మనకు కలిగినప్పుడు, సోమరి వేటాడి పట్టుకున్న దొరకదు, అందదు. ఎందుకంటే వాడు సోమరం నిద్రపోతాడు. అది ఎప్పుడు మనం వేటాడడానికి వెళ్తే అప్పుడు ఉండటానికి అవి మన సమయానికి వచ్చేవి కావు కదా. వాటి సమయాలలో అవి మేత మేయటకు వస్తే మనం వేటాడాలి, మనం ఉదయకాలం లేవాలి, చురుగ్గా ఉండాలి. కాబట్టి చురుగ్గా ఉండటం యెహోవా యొక్క చురుగ్గా ఉండటం అంటే గొప్ప భాగ్యము అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 1:3లో చూసుకుందాం ఒక మాట. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని తెలియను, ఇజ్రాయేళ్లకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అంటున్నాడు. నిజమే, తెలివి లేకుండా మనం ఎప్పుడు కూడా ఇలా ప్రవర్తించకూడదు, సోమరితనంలో పడి ఉండకూడదు. ఇంకా చాలా ఉన్నాయి సోమరి గురించి. దేవుడి సామెతల గ్రంథంలో సొలొమోను రాజు
స్పష్టంగా రాశాడు ప్రతి విషయం. అదొక విషయమే కాదు, ఈ కాలంలో ఉన్న యవన బిడ్డలందరికీ జ్ఞానము కలిగి చక్కగా ప్రవర్తించాలి, తన కుటుంబాన్ని తన బ్రతుకును కట్టుకునాలి అని అంటే ఎంతో చక్కటి జ్ఞానమును సాల్మోన్ రాజు గారు రాశారు. ప్రతి స్త్రీ ఏ కట్టడలో ఉండాలో, ఎటువంటిగా ఉండాలనేది కూడా అక్కడ సాల్మోన్ రాజు గారు వివరించారు. కష్టపడి పని ప్రతి విషయం అక్కడ సాల్మోన్ రాజు ప్రతిదీ వివరించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి సోమరితనంలో ఉండకూడదు. సోమరివాడు అలా ఉంటే ఎలా కష్టపడతాడు? ఒకవేళ కష్టపడ్డవాడు ఎలా ఉంటాడంటే కీర్తన 128:3 మాట్లాడతారు, నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె నుండును, నీ పిల్లలు నీ భోజనం బల చుట్టూ ఒలివల మొక్కల వల్ల ఉంటారు. నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఉంటారు. నీవే సోమరివై పని చేయకపోతే నీ పిల్లలు రేపు ఎక్కడికి వెళ్తారు? నీ పిల్లలు అడక తినడానికి వెళ్తారు. నీవే పని చేస్తే నీ పిల్లలు నీ భోజనం బల్ల చుట్టూ ఉంటారు, ఒలివల మొక్కల వలె ఉంటారు. అదే చాలా ఇక్కడ వివరణ ఉంది దేవుడు వాక్యం మనం చూసుకున్నట్లయితే. అదే సామెతల గ్రంథం 31 కూడా తన తల్లి లెమియేలుకు తన తల్లి చెప్తుంది, ద్రాక్షరసం ఎక్కువ తాగకు బిడ్డ, అది దారి తప్పిస్తుంది, అది తాగకు, నువ్వు ద్రాక్షరసం తాగకు, దారి తప్పిస్తుంది అని ఎన్నో విషయాలు చెప్తారు తల్లి. అప్పుడు తల్లి చెప్పినప్పుడు వినాలి. మనము పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు తప్పకుండా దాని జ్ఞానమును మనము కలిగి వినాలి. అదే విధంగా ఇక్కడ దేవుడు వాక్యం సామెతల 19:14 కూడా దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది దేవుడు వాక్యం? 19:14 గృహమును విత్తనములు పితరులు ఇచ్చిన స్వాస్థము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. హల్లెలూయా. గృహములు విత్తనములు అనంటే మన పిల్లలకు మనం ఏదైతే సంపాదించి విడిచిపెడతామో అది పితరులు స్వాస్థము, మన పితరులు ఇచ్చిన మనకు ఆస్తి అన్నట్లు. అదే సుబుద్ధి కలిగిన భార్య ఉంటుంది చూడు, భర్తకు ఎప్పుడు వెలితి కలగనియది, భర్తకు ఎప్పుడు లాభప్రాప్తి గురించి ఆలోచిస్తుంది అన్నట్లు. అటువంటిగా మనం జ్ఞానము కలిగి ఉండాలి, అటువంటిగా చురుకుగా ఉండాలి, సోమరితనంలో ఉండకూడదు. స్త్రీ పురుషులు ఇద్దరు సోమరితనంలో ఎప్పుడు ఉండకూడదు. ఇద్దరు కలిసి పని చేయాలి, ఇద్దరు కలిసి చురుగ్గా ఉండాలి. ఉదయకాలం లేవాలి, చక్కగా మన పనులు మనం చేసుకునాలి, మన కుటుంబ పోషణ కొరకు మనం పరిగెత్తాలి. అందులో దేవుడి దీవెన ఉంటుంది. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, మన పిల్లల్ని మనం పోషించుకోగలుగుతాము. మనము నడవడికలో సరిగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. ఈ వాక్యం దేవుడు మనందరి ఆత్మని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.